నర్సీపట్నం శాసనసభ స్థానం నుంచి అనేక సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అనేక పర్యాయాలు మంత్రి పదవిగా కూడా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గత కొన్ని రోజుల నుంచి అసహనంగా ఉన్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా కానివ్వండి, ఐటీడీపీని కానివ్వండి, తన భుజస్కంధాలపై చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకులు చింతకాయల విజయ్ నడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని చెబుతూ అనేక చోట్ల టిక్కెట్లు లేవు అంటున్నారు. కానీ కొన్ని చోట్ల రెండు టిక్కెట్లు కూడా ఇస్తామని చెప్తున్నా. ఈ నేపథ్యంలో ఏ విధంగా చింతకాయల అయ్యన్న పాత్రుడు న్యాయం చేయబోతున్నారు? చింతకాయల విజయ్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా నాకు 2 టికెట్లు కావాలి, ఒకటి అసెంబ్లీ, ఒకటి పార్లమెంటు, నర్సీపట్నం అసెంబ్లీ అలాగే అనకాపల్లి పార్లమెంట్ 2 కూడా మా కుటుంబానికి కావాలి, నాకోటి నా కొడుకు అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి ఫ్యామిలీకి ఒక టికెట్టే అని చెప్పిన చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోతే ఎందుకు అలా మౌనంగా ఉంటారా, లేకపోతే బయటకు వెళ్తారా? అట్ ది సేమ్ టైం జనసేన బలమైనటువంటి ఆ ప్రాంతంలో గతంలో అల్లు అరవింద్ పోటీ చేసినప్పుడు 2009లో 3వ స్థానానికి వచ్చినా కానీ దాదాపు 3 లక్షల ఓట్లు వచ్చినాయి. కాపులు ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతంలో. సో ఖచ్చితంగా ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఎలా ఎదుర్కొంటారో చూస్తాం. అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీని, జగన్ని పదే బూతులు తిడుతూ ఉంటారు. దాని వెనక కారణం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఛాన్స్ లేదు అని చెప్పిన తర్వాత ఆ అసహనంతో కూడా జగన్ గారిని తిడుతున్నారనేది అందరికీ తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.